డిసెంబర్ 19 రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ ఇద్దరు అమరులైన రోజు. సరే, వారితో పాటు మరికొంతమంది కూడా అమరులయ్యారు భారతదేశ స్వాతంత్రం కోసం. అది ఒక డైమెన్షన్. అది హిందూ ముస్లిం యూనిటీ. అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖాలు వాళ్ళు ఏదైతే మన మీద పెట్టారో, స్లేవరీలోకి అయితే నెట్టారో వాళ్ళు, దాని నుంచి విముక్తి చెంది స్వతంత్ర దేశంగా అవతరించడానికి మాత్రమే కాదు. అదొక డైమెన్షన్ అంతే. సో స్వాతంత్ర సమరయోధులు అందరూ కోరుకున్నది ఏమిటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సమాజం ఎట్లా ఉండాలి. దాంట్లో మొట్టమొదటిది వాళ్ళు కోరుకున్నది సమానత్వం. అది మీరు ఏ రకంగానే చెప్పండి, హిందూ ముస్లిం యూనిటీ అని చెప్పండి, రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్పండి, మహిళా సాధికారత అని చెప్పండి, ఇవన్నీ కూడాను సమాజంలో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడాను రూపుమాపాలి. అది మెయిన్ ఉద్దేశం. అది రెండో పాయింట్ ఏమిటంటే, నిహితంగా ఉన్నది స్వాతంత్రోద్యమంలో నిబిడీకృతంగా ఉన్నది ఏమిటనంటే ఎక్స్ప్లాయిటేషన్ పోవాలని. సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక దోపిడీ ఏదైతుందో ఆ దోపిడీ నుంచి మనం విముక్తి చెందాలనేది. బ్రిటిష్ వాళ్ళు ఏ కాలనైజేషన్ చేశారో, అంటే వలసవాదం, మన దేశాన్ని ఆక్రమించుకుని ఆర్థికంగా దోపిడీ చేశారో, వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే దోపిడీ కొనసాగుతుంది. చాలా ఎక్కువ స్కేల్లో జరుగుతోంది. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది నాకు గతంలో ఒకసారి, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి ఎందుకు వెళ్ళారు అని. మామూలుగా వచ్చే ప్రశ్న ఇది. ఇంకా చెప్పాలంటే నేను ఎంఫిల్ రాస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్న నాకు ఇది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి ఎందుకు వెళ్ళారు అని నేను రాశాను. వాళ్ళకి ఇంక భారతదేశంలో ఉండే అవసరం లేదు కాబట్టి వెళ్ళిపోయారు రాశాను నేను. ఏమిటది అంటే, వాళ్ళు భారతీయుల యొక్క మైండ్ సెట్ అంతా కూడా మార్చేశారు. వెస్టర్నైజ్ మైండ్ సెట్ అయింది. ధరంపాల్ గారు చెప్పారు, చాలా గ్రేట్ హిస్టోరియన్ ఆయన చెప్పారంటే, బై ది టర్న్ ఆఫ్ ది సెంచరీ, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే టైం కల్లా 1,00,000 మంది భారతీయులు వెస్టర్న్ మైండ్తో ఉన్నారు అని. వాళ్ళు చూడటానికేమో భారతీయులా ఉంటారు వాళ్ళు, కానీ బట్ దేర్ ఆల్ వెస్టర్న్ ఇన్ దేర్ కల్చర్, ఆలోచనలు, వాళ్ళ యొక్క హావభావాలను కూడా అటు ఉంటాయి. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి లేదా వాళ్ళ యొక్క సక్సెస్కి చాలా పెద్ద తార్కాణం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేయటం, దాన్ని ప్రభావితం చేయటం. ఎందుకనంటే ఆర్థికంగా మనల్ని దోపిడీ చేయాలి అని అంటే ముందు మానసికంగా దోపిడీ పట్టాలి మనల్ని. అందుకనే వాళ్ళు ఏం చేయగలిగారంటే, వాళ్ళ సక్సెస్ ఏమిటనంటే, దే కుడ్ మేక్ అస్, భారతీయుల్ని, బ్రిటిష్ వాళ్ళకంటే మేము తక్కువ వాళ్ళనేటువంటి భావన మన వాళ్ళలో కలిగింపజేశారు. బై డిఫాల్ట్ వీఆర్ ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ మన వాళ్ళదని చెప్పేది. అమెరికా నుంచి లేకపోతే యూరోప్ నుంచి చాలా మంది మిత్రులు వస్తారు నా దగ్గరికి. సరే, వాళ్ళని తీసుకుని కొన్ని స్కూల్స్కి, కాలేజెస్కి తీసుకువెళ్తే అక్కడున్న పిల్లలందరూ కూడా వాళ్ళ మీదకి వచ్చేసి షేక్ హ్యాండ్ చేస్తుంటారు. నేను పక్కనే ఉంటాను, నన్ను గుర్తించరు వాళ్ళు, చూడరు కూడా చూడరు. అవతల వాడు తెల్లతోలు కనబడంగానే వెళ్ళిపోతారు అన్నమాట. నేనంటాను, నా సంగతి ఏంటంటే నాకు పక్క వెళ్ళిపోతారు. సో వీ హ్యావ్ యాక్సెప్టెడ్. తెల్లతోలు ఔన్నత్యం అనేటువంటి భావన మనలో నిబిడీకృతమైంది. అది కాబట్టి ఆ రకమైన భావన అనేటువంటిది అది స్లేవిష్ మెంటాలిటీ. ఒక ప్రజల్ని ఒకసారి స్లేవిష్ మెంటాలిటీలోకి నెట్టినట్టయితే వాళ్ళని దోసుకోవడం కూడా తేలికది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏమనిపించారు మనతోటి, మన సిస్టమ్స్ అన్నీ కూడాను దే ఆర్ వర్స్ దాన్ యూజ్లెస్ అనేటువంటి ఫీలింగ్ మనలో పట్టుకొచ్చారు. మన వ్యవసాయం కావచ్చును, మన ఎడ్యుకేషన్ కావచ్చును, మన మెడికల్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్థానిక అవసరాలు తగినటువంటి సిస్టమ్స్ డెవలప్ అయిన ఎప్పుడో మనకి అవన్నీ యూజెస్ అనే భావనలోకి వచ్చేసి ఇవాళ మనం వెస్ట్రన్ మెడిసిన్లోకి వెళ్ళాము, వెస్ట్రన్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాము. వ్యవసాయం అంతా కూడా కెమికల్ బేస్డ్ అగ్రికల్చర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి స్వాతంత్ర సమర యోధులు, అటు గాంధీ గారు కావచ్చు, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, ఈ మహానుభావులందరూ కోరుకుంటూ జాగ్రత్తగా వాళ్ళని చదివినట్లయితే వాళ్ళు స్వాతంత్రం ఒకటే మాట్లాడలేదు,
సామాజిక సమానత్వము, ఆర్థిక దోపిడీ నిర్మూలన, తర్వాత పర్యావరణ పరిరక్షణ కూడా. మహాత్మా గాంధీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రొపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అలాగే ఇంటిగ్రేషన్ గురించి వాళ్ళు మాట్లాడారు. వ్యవసాయంలో కూడాను రసాయనాలు కాకుండా గో ఆధారిత ఖేతీ, ఆవుని ఆధారం చేసుకున్నటువంటి వ్యవసాయ విధానాలు. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్, మన భారత స్వాతంత్ర సంగ్రామం యొక్క స్పిరిట్ ఏమిటి? అది ఒక బ్రిటిష్ వాళ్ళని భారత వాళ్ళని మాత్రం కానే కాదది. చేతి ఇవాళ నేను రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ యొక్క త్యాగానికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క భావజాలాన్ని, వారు ఏ ఉద్దేశాల కోసమైతే వారి యొక్క జీవితాన్ని త్యాగం చేశారో దానికి మనం పునరంకితమై సమాజంలో వస్తున్న వేరు వేరు ధోరణులు ఏవైతున్నాయో వాటిని గట్టిగా ప్రతిఘటించి ఒక మంచి సమాజాన్ని, దోపిడీ రహిత సమాజాన్ని, సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కోరుతూ